బాబు, డౌట్ వచ్చిందండి బాబు. హలో సీత, ఒక నిమిషం ఆగు. నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు? హెల్ప్ అడిగింది నువ్వు, ఎందుకు అలా చేసావు? ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంటి? చూడంగానే మంచి అభిప్రాయం వచ్చింది కాబట్టి హెల్ప్ అడిగాను. కానీ తనతో నీకున్న క్లోజ్నెస్ చూశాక నువ్వు ఇంకెలాంటి వాడివో అర్థమవుతుంది. నా గురించి తప్పుగా అనుకుంటున్నావు సీత. రాకేష్ నువ్వే పంపించుంటావని నా అనుమానం. మీ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా? పక్కనోడు ఎదవైతే ఎదవని, బేవర్స్ అయితే బేవర్స్ అని ఇంకేం ఆలోచించరా? సీత, నువ్వు అనుకున్నట్టు నాకు రాకేష్కి అంత క్లోజ్నెస్ లేదు. తను జస్ట్ మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు పరిచయం అంతే. ఏమో నాకేం తెలుసు, అయినా నాకేం తెలుసు. సరే అయితే నీ ఇష్టం, నాకైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించు సీత. ఆ సిచ్యువేషన్ లో కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యాను. ఫ్రెండ్స్, హలో, ఎక్కడ? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. కాఫీ కలుద్దామా? ఎక్కడ? కే ఫుడ్స్ కాఫీ షాప్. సరే, రెడీ అయ్యి వస్తా. అలా చూసానో లేదో ఇలా పడ్డానే, ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే. అలా చూసానో లేదో ఇలా పడ్డానే, ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే. నా మనసే మాటే వినదే, నీ వెనుకే ఉరికే ఉరికే, నీ మదినే జతగా అడిగే, కాదనకే కునుకే పడదే పడదే పడదే. ఓ క్షణం నవ్వునే విసురు, ఓ క్షణం చూపుతో కసురు, ఓ క్షణం మైకమై ముసురు, ఓ క్షణం తీయవే ఉసురు. ఈ డెస్టినీ ఏంటి అసలు అర్థం కావట్లేదు కదా. నువ్వు చేంజ్ ఇవ్వడం ఏంటో, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి ఇలా కూర్చోవడం ఏంటో, అసలు నీకెందుకు అలా ఇవ్వాలనిపించింది? నువ్వు అనుకున్నట్టు ఫస్ట్ టైం నేను అక్కడ చూడలేదు, వేరే సిచ్యువేషన్లో చూశాను. అవునా, ఎప్పుడు చూసావు? ఇది చాలా పెద్ద స్టోరీ, తర్వాత మాట్లాడుతున్నాను. సర్లే, ముందు కాఫీ చెప్పు. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే, నిన్నెలా చేరడం చెప్పవా? నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా, కొద్దిగా సాయమే చెయ్యవా? ఇంకెంతసేపంట నీ మౌన సరే, నీ గురించి చెప్పు. చెప్పుకోవడానికి నా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు లేరులే. నువ్వు లేని నన్ను నేను ఏం చేసుకుంటా, వదిలేయకే నన్ను విడిగా. ఓ క్షణం ప్రేమగా పిలువు, ఓ క్షణం గుండెనే తెరువు, ఓ క్షణం ఇవ్వవా చనువు, ఓ క్షణం తోడుగా నడువు. సరే, నువ్వు తాగుతుంటూ నేను బిల్ పే చేస్తా.